నాకప్పుడు ఎంబీఏ ఈ కోటాలో వచ్చేసి సీట్ వచ్చింది. సో అయితే 50,000 కట్టాలన్నమాట. ఈ ఆర్టికల్‌షిప్ అదే ఈ జాబ్ చేసేటప్పుడు నా సొంతంగా నేను సంపాదించిన డబ్బులు నేను ఇంటికి హెల్ప్ చేశా. ఆ కుటుంబం కూడా దీనస్థితిలో ఉంది కాబట్టి పైకి తీసుకురావడానికి నేను నా సొంత కృషిగా నేను డబ్బులు పంపియడము, పొలంలోకి, తర్వాత ఏమైనా కొనడానికి, అట్లే పొలం కొనడానికి. సో, అట్లా నేను కొంతవరకైతే ఆర్థికంగా కుటుంబానికి చేయబట్టి కొద్దిగా కుటుంబం కూడా పైకొచ్చింది. అంటే వాళ్ళు కూడా కొద్దిగా కష్టపడ్డారు. పొగాకు బ్యారనింగ్ అనడం గానీ, తర్వాత ఇంకోటి పొలం ఏదైతే కొన్నామో సో, అదే బ్యాంకులో పెట్టేసి నేను ఒక 50,000 తీసుకున్నాను డబ్బులు. తీసుకొని అది ఎంబీఏకి కట్టాను. తర్వాత వచ్చేసి డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఎట్లాగైతే పాస్ అయిపోయాను ఎంబీఏ. సెకండ్ ఇయర్ వచ్చేసరికి నా సొంతగా నేనే సంపాదించుకుని డబ్బులు 50,000 కట్టాను. ఓవరాల్గా ₹1,00,000 ఎంబీఏకి డొనేషన్ కింద పోయింది, కట్టాను. అంటే ఇదంతా నేను హార్డ్ వర్క్ చేసిందే. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎంబీఏ చేసేటప్పుడు నా నా షెడ్యూల్ ఎట్లా ఉండేదంటే, వర్క్ చేస్తూ ఎంబీఏ చేశాను కాబట్టి నా ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యేది. అంటే 5:30కి లేసేసి 6 గంటలకు ఇలా రెడీ అయిపోయి ఆ ఎంబీఏ చేసేటప్పుడు ఎస్ఏపీ చేశాను, ఎందుకంటే ఐటీకి రావాలని. 6 గంటలకి 6:30కల్లా నేను ఇన్స్టిట్యూట్లో ఉండేవాడిని అమీర్పేటలో. అంటే 5:30కి లేసేసి 6 గంటలకి ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి అక్కడ క్లాస్ ఒక 2 అవర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో 6 వరకు పనిచేసి మళ్ళీ 6:30కి ఎంబీఏ ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళేవాడిని. వెళ్ళేసి ఎంబీఏ క్లాస్ అయిపోయిన తర్వాత, ఇది నైట్ కాలేజ్ అనమాట. సాటర్డే సండేస్ అయితే మధ్యాహ్నం పూట, మార్నింగ్ ఉంటుంది. అట్లా ఈవినింగ్ వెళ్ళేసి ఈవినింగ్ 9:30 అయ్యేది అక్కడ. ఇంటికి వచ్చేసరికి 10 వచ్చేసి భోజనం చేసి పడుకుంటే అటు ఇట్లా అయ్యాను. అంటే నేను ఇంటెలిజెంట్ కాదు, బట్ హార్డ్ వర్కింగ్. హౌ ఐ డిడ్ అంటే, నా ప్రయాణం 6 నుంచి మొదలయ్యి అటు ఇటు 11 దాకా సాగేది. అంటే నో గ్యాప్ అనమాట. అంటే ఎస్ఐపి ట్రైనింగ్ కానీ, ఆఫీస్ వర్క్ కానీ, అట్లే ఎంబీఏ చేయడం కానీ. సో ఇట్లా జరిగిందనమాట. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే నేను ఈరోజు ఒక ఐబిఎం లాంటి ఒక పెద్ద కంపెనీలో పనిచేయగలుగుతున్నాను. అంటే నా ఎంబీఏ అయిపోయిన తర్వాత, ఎస్ఐపి అయిపోయిన తర్వాత, అంతకుముందు రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసేటప్పుడు వచ్చే ఆదాయం అంతా ఉంటుంది కదా, అది కుటుంబానికి సరిపించుకుంటూ, అట్లే నా స్టడీస్కి సరిపించుకుంటుంటూ, ఎస్ఐపి ట్రైనింగ్కి పెట్టుకుంటూ ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే నేను గెటానికి కాగలిగాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఎస్ఐపి రియల్ ఎస్టేట్ కంపెనీలో రిజైన్ చేసేసి బెంగళూరు వెళ్ళాను. సో బెంగళూరులో ఇంకా ఉదయం టీ తాగడం, కూర్చోవడం, చదవడం, ఎస్ఐపి మొత్తం ఇన్ అండ్ అవుట్ చదవడం, ప్రాక్టీస్ చేయడం, తర్వాత భోజనం చేయడం, మళ్ళీ ప్రాక్టీస్, ఇట్లా కష్టపడితే కానీ 3 నెలలకి జాబ్ వచ్చింది. 3 నెలలకి ఎల్ఎన్టీలో జాబ్ వచ్చింది ముంబైలో. సో వెళ్ళేసి ఎల్ఎన్టీలో ముంబైలో ఎస్ఐపి కన్సల్టెంట్గా జాయిన్ అయ్యాను. అటు ఇటు అక్కడ 1 ఇయర్ వర్క్ చేశాను. 1 ఇయర్ వర్క్ చేసేటప్పుడే నాకు మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ అప్పుడే వేరే మైంట్రీ అని బెంగళూరు కంపెనీ నుంచి కాల్ వచ్చింది. సో ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. మ్యారేజ్ అయిన వెంటనే మైంట్రీలో జాబ్ వచ్చింది. సో బెంగళూరుకి మూవ్ అయిపోయాను. సో బెంగళూరు మూవ్ అయిన తర్వాత అటు ఇటు మైంట్రీలో చాలా కాలం పనిచేశాను. అటు ఇటు 7.5 years ప్లస్ పనిచేశాను. ఆ మైంట్రీలో పనిచేస్తూ కొన్ని సెట్ బ్యాక్స్ కూడా వచ్చాయి. అక్కడ రిజైన్ చేసిన తర్వాత యూఎస్ ట్రావెల్కి. అది అంత లైఫ్లో అదొక ఏమంటారు సాడెస్ట్ స్టోరీ. తర్వాత అక్కడ అంటే రిజైన్ చేసిన తర్వాత అక్కడ యూఎస్ పోలేదు, అట్లా మా ఇంటిలో జాబ్ లేదు, రిజైన్ చేసిన కాబట్టి. బట్ మళ్ళీ అక్కడ తీసుకుంటామని చెప్పినా నాకు ఎందుకో మొహం చాటేసి మళ్ళీ వేరే కంపెనీకి ట్రై చేశా. సో లక్కీగా నాకు ఐబిఎంలో జాబ్ వచ్చింది. అటు ఇటు ఇప్పుడు 8 years నుంచి ఐబిఎంలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ మేనేజింగ్ కన్సల్టెంట్. సో నా జర్నీ చాలా
డౌన్సే ఉంటాయి, అప్స్ కాకుండా. ఆ, అంటే నేను నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే నా స్టోరీ అంటే నేను పడ్డ కష్టము అవి ఇవి. ఆ, ఈ జర్నీలో నేను నేను అనుభవించిన కష్టాలు చాలామంది అనుభవించకూడదని చెప్పేసి నేను చాలామందిని మోటివేట్ చేసేవాడిని. చేతనైన అంతవరకు జాబ్స్ కానీ ఇంకోటి కానీ హెల్ప్ చేసేవాడిని, ఎడ్యుకేషన్ వాటిల్లో హెల్ప్ చేసేవాడిని. ఇట్లా జరిగింది నా కంప్లీట్ స్టడీస్ అయితే, జాబ్ జీవితం అయితే. బట్ ఈరోజు అయితే కొద్దిగా నేను వెల్ సెటిల్డ్ అని చెప్పను, కానీ బట్ మోరాలెస్ నేను కొంత సెటిల్ అయ్యాను. ఇప్పుడు నాకు నా భార్య లక్ష్మి హౌస్ వైఫ్, మా అబ్బాయి 9th స్టాండర్డ్ రజనీష్ రెడ్డి, మా అమ్మాయి రిధి రెడ్డి 5th స్టాండర్డ్. వాడేమో ఏమంటాడు, ఆస్ట్రానిస్ట్ కావాలంటాడు, మేమేమో డాక్టర్ కావాలంటాము. ఎందుకంటే కోవిడ్ అప్పుడు నేను అసలు అవుట్ అనుకున్నాను. బట్ దేవత లెక్క నా లక్ష్మి నాకు సపర్యలు చేసి నన్ను బతికించింది. ఆ రోజు నుంచి ఒక్కరన్నా మన ఇంట్లో డాక్టర్ కావాలని అనుకున్నాను అని మా వైఫ్ కోరిక. నాది కూడా బలంగా అదే కోరిక. కానీ మా వాడు ఎప్పుడు సైంటిస్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు, కానీ డాక్టర్ అని చెప్పడు. బట్ ఐ థింక్ మనం వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. వాళ్ళది ఎట్లా ఉంటుంది, వాళ్ళ రూట్ ఎట్లా ఉంటుందో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఒక స్టేజ్ వచ్చాక. నా కూతురు మాత్రం చాలా అల్లరి పిల్ల, అందరికీ తగులు పెడుతుంటుంది, వాళ్ళ అన్నను కొడుతుంటుంది, కొట్టకుండా ఏడుస్తుంటుంది. నాటీ గర్ల్, షీ లైక్స్ మ్యూజిక్, షీ లైక్స్ డ్యాన్స్. అట్లా మా జీవితం నడుస్తూ ఉంది. ఇది మా యొక్క జీవిత గాథ. నేను ఆ రోజు ఈ స్టోరీ అంతా చెప్పుకోవాలనుకున్నాను, కానీ డ్యూ టు లంచ్ టైం కావడము, తర్వాత ఈ ఆర్గనైజ్ చేయడంలో ఈ స్టోరీ అంతా చెప్పుకోలేకపోయా. సో ఈ లక్ష్మణరావు సార్ అడ్వైజ్ చేశాడు ఏమంటే ఒక వీడియో తీసి దాంట్లో యాడ్ చేయమని చెప్పి, ఆ విధంగా ఈరోజు ఈ వీడియో యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఎప్పుడైనా మీకు ఏమంటారు, ఈ రోజుతో ఇది ముగించకూడదు. ఒక మంచి మోటివేటర్ ఉంటాడు, అంటే మోటివేట్ స్పీకర్ ఏం చెప్తాడు, ఫ్రెండ్ అంటే ఏంటి అంటే, ఏనా నీకు ఈ ఫ్రెండ్ వీడు ఇంత డబ్బులు ఖర్చు పెడతా కదా, ఎందుకు రావాలని ఇష్టపడవు, తర్వాత వీడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కలుపుతాడు, ఎక్కడికి కావాలంటే అక్కడ పిలుస్తాడు, ఎందుకు రావాలని ఇష్టపడటం లేదు. అసలు ఏంటిరా ఫ్రెండ్షిప్లో ముఖ్యమైనది అంటే, ఆయన ఏం చెప్తాడంటే, ఒక ఫ్రెండ్ అనేవాడు నీకు డబ్బులు సహాయం చేయాల్సిన పనిలే, మాట సహాయం చేయాల్సిన పనిలే, లేకపోతే నీ తోడుగా ఎప్పుడు ఉండాల్సిన పనిలే, లేకపోతే అంటే వాట్ ఎవర్ వే. కానీ ఎప్పుడు నువ్వు ఫ్రెండ్గా ఫీల్ అవుతావు అంటే, ఒక పర్సన్ వాడు నీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడకుండా నీ దగ్గర ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే, మాట్లాడకపోయినా ఇద్దరు కలిసి ఒక టీ తాగితే మౌనంగా వెళ్ళిపోయినా వాడి ప్రెసెన్స్ ఉంటుంది కదా, అది నువ్వు ఫీల్ అయితే అదే ఫ్రెండ్షిప్ అంట. సో ఇది ఒక మోటివేటర్ స్పీకర్ చెప్పాడు, ఏదో చెప్పాలనిపించింది. ఫ్రెండ్ అనేది అంతే అన్నమాట. అంటే వాడి సాన్నిహిత్యం నీకు ఉంటే నువ్వు అన్నీ మర్చిపోతావంట. సో దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. సో ఐ డోంట్ నో లైక్ ఎంతమందికి అలాంటి ఫ్రెండ్స్ ఉంటారో. సో నా జీవితంలో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఈ స్టేజ్లో ఉండడానికి కూడా నా స్నేహితులే కారణం. సో ప్రతి దాంట్లో అంటే నేను సిఏ చేసేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లే ఈ ఎస్ఐపి జర్నీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, రియల్ ఫ్రెండ్స్. సో వేర్ యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనం అందరం చాలా సంవత్సరాల తర్వాత కలిసాము. సో మాట సహాయం కానీ, లేకపోతే అవకాశం వచ్చినప్పుడు, అంటే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఫ్రెండ్ని కలవడానికి ఏ హద్దులు పెట్టుకోకుండా కలుసుకుంటే నిజంగా అది లైఫ్ చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. అంటే నీకు ఫ్రెండ్ వాడు ఏదో చేయాల్సిన పని లేదు, ఏం చేయకపోయినా చాలు కలవడం అనేది అది ఒక అనుభూతి ఉంటుంది. ఇప్పటి నుంచి నేను ఫాలో కావాలనుకుంటున్నా, మీరు కూడా ఫాలో అవుతారని
అనుకుంటూ సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.